ఇరవై 20వ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. మన మధ్యలో ఉన్న రత్నమ్మ ఆంటీ వచ్చి ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాం. ప్రార్థన. కృపగల దేవా, జీవం కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. గడిచిన ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు ప్రభా మమ్మల్ని అందరినీ మీ చెల్లెలైన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి ప్రభా తండ్రి, సాయంకాల సమయంలో ప్రభా మేమందరం కూడి ప్రభా నీ యొక్క నామాన్ని ధ్యానించుకున్నట్టుకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. 19 రోజుల సిలువ ధ్యానాన్ని మేము ఎంతో చక్కగా జరిపించుకున్నట్టుకు మీరు కృప చూపించిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క 20 రోజు కూడా ప్రభా మేము సిలువ ధ్యానించుకున్నట్టుకు ప్రభా రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను సమయానికి వచ్చేటకు కృప చూపించండి ప్రభా తండ్రి. పాటలు పాడే బిడ్డలకు నీ యొక్క చక్కని స్వరాలను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఎవరైతే ప్రభా ఆశ కలిగి రావాలని ఉన్నారో ప్రభా వారిని సమయానికి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. అదేవిధంగా ప్రభా నీ యొక్క దైవదాసుడు వాక్యం విత్తబోచుండగా ప్రభా ఆ యొక్క వాక్యాన్ని మా హృదయాల్లో దాచిపెట్టుకుని ప్రభా తండ్రి ఆ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను మీరే నడిపించమని ఈ యొక్క ప్రార్థన మా మధ్యలో మీ ఆత్మ నుంచమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ ప్రార్థన ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను స్వామి. యేసుని స్వీకరించు, క్రీస్తు యేసుని స్వీకరించు అన్న పాట పాడు. యేసుని స్వీకరించు, క్రీస్తు యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కనికరముల గల దేవుండు నేను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చును. యేసుని స్వీకరించు, క్రీస్తు యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. మన్నించు సర్వ పాపములన్ తానే మార్పును సర్వ రోగములన్. మన్నించు సర్వ పాపములన్ తానే మార్పును సర్వ రోగములన్. కృప కనికరముల మకుటము నీకు ధరింపచేసి గణపరచున్. కృప కనికరముల మకుటము నీకు ధరింపచేసి గణపరచున్. యేసుని స్వీకరించు, క్రీస్తు యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించెన్, నీ రోగములన్నిటి తొలగించెన్. పాపపు భారము భరించెన్, నీ రోగములన్నిటి తొలగించెన్. సహించెను కొరడా
ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారులుగా, కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారులుగా, చేతులలో తన కాళ్ళలో చీలలు మోడ్ల కిరీటము ధరించే, చేతులలో తన కాళ్ళలో చీలలు మోడ్ల కిరీటము ధరించే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు, జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు, నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడై నిన్ను రక్షింప, నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడై నిన్ను రక్షింప. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. ఏర్పరచబడిన వారము మేము ఏర్పరచబడిన వారము అన్న పాట. ఏర్పరచబడిన వారము మేమేర్పరచబడిన వారము, రాజులము యాజకులం పరిశుద్ధ జనులము, రాజులము యాజకులం పరిశుద్ధ జనులము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య గుణములను చాటన్ తన చిత్తము నెరవేర్చన్, యేసయ్య గుణములను చాటన్ తన చిత్తము నెరవేర్చన్, చీకటి నుండి వెలుగునకు పిలువబడిన నీ వారము, చీకటి నుండి వెలుగునకు పిలువబడిన నీ వారము, ఏర్పరచబడిన వారము మేమేర్పరచబడిన వారము, రాజులము యాజకులం పరిశుద్ధ జనులము, రాజులము యాజకులం పరిశుద్ధ జనులము. నా పాపమును తొలగించెన్, సిలువలో నాకై శ్రమించెన్, నా పాపమును తొలగించెన్, సిలువలో నాకై
శ్రమించేన్, ఆయన నన్ను ఎన్నుకొనే, ఆయన కొరకే బ్రతికెదను, ఆయన నన్ను ఎన్నుకొనే, ఆయన కొరకే బ్రతికెదము. ఏర్పరచబడిన వారము, మేమేర్పరచబడిన వారము, రాజులము యాజకులం పరిశుద్ధ జనులము, రాజులము యాజకులం పరిశుద్ధ జనులము. నన్ను విడువని ప్రేమ, నన్ను మరువని ప్రేమ అన్న పాట. నన్ను విడువని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, ఆ ప్రేమే నా యేసు ప్రేమ, ఆ ప్రేమే నా యేసు ప్రేమ, ఆ ప్రేమే నా తండ్రి ప్రేమ, ఆ ప్రేమే నా తండ్రి ప్రేమ, నన్ను విడువని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, తల్లి వలె తన కౌగిలిలో లాలించిన నా ప్రభు ప్రేమ, తల్లి వలె తన కౌగిలిలో లాలించిన నా ప్రభు ప్రేమ, ఆ ప్రేమే నా యేసు ప్రేమ, ఆ ప్రేమే నా యేసు ప్రేమ, ఆ ప్రేమే నా తండ్రి ప్రేమ, ఆ ప్రేమే నా తండ్రి ప్రేమ, నన్ను విడువని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము పొందిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము పొందిన ప్రేమ, ఆ ప్రేమే నా యేసు ప్రేమ, ఆ ప్రేమే నా యేసు ప్రేమ, ఆ ప్రేమే నా తండ్రి ప్రేమ, ఆ ప్రేమే నా తండ్రి ప్రేమ, నన్ను విడువని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, పాపికి రక్షణనిచ్చిన ప్రేమ, పరముకు మార్గము చూపిన ప్రేమ, పాపికి రక్షణనిచ్చిన ప్రేమ, పరముకు మార్గము చూపిన ప్రేమ, ఆ ప్రేమే నా యేసు ప్రేమ, ఆ ప్రేమే నా యేసు ప్రేమ, ఆ ప్రేమే నా తండ్రి ప్రేమ, ఆ ప్రేమే నా తండ్రి ప్రేమ, నన్ను విడువని ప్రేమ,
పాటలు పాడి వినిపించిన బిడ్డలకు ప్రత్యేకమైన వర్ణ తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చూచుకొన్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో నా సర్వస్వము నీలో, నీ సంపద నాలో నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరేన్, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. చక్కనటువంటి పాటను పాడి దేవుని మహింపరిచిన మరి లక్ష్మి గారికి ప్రత్యేకమైన
వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో ప్రకాష్ గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. శృతి స్వస్థం తండ్రి, పరిశుద్ధుడా నీకు కొందరు మహోన్నత మహిమల తండ్రి, మెక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి లెక్కలేని శృతులు స్వస్థంలో ఉందను ప్రభా. అవును ప్రభా, ఇంతవరకు తండ్రి యేసయ్య మరి పాటల ద్వారా నేను ఎంతగా ఆస్వాదించున్నాను ప్రభా, నీకు వందనాలు యేసయ్య. అదేవిధంగా ప్రభా యేసు తండ్రి, మరి ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నప్పటికీ నువ్వు కావాల్సిన ప్రభావ మంచి జ్ఞానము ఆశీర్వాదం దయచేసి దీవించిన ప్రభావ, ప్రతి ఒక్క కుటుంబానికి ముట్టి స్వస్థపరిచి దీవించి రక్షించమని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అదేవిధంగా ప్రభా చెప్పవలసిన ప్రభా వాక్యాన్ని ప్రభా మేము నెమరు వేసుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు పేరట మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. 20వ దినానికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలను చదువుకొని ధ్యానించుకుందాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఈ యొక్క 2 వచనాలను కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క 2 విషయాలలో లేకుంటే 2 వచనాలలో మనము ఏం గమనించవచ్చు అని అంటే, ఒకరు మన కొరకై ప్రాణ భిక్ష పెట్టడం మనం ఈ యొక్క 2 వచనాల్లో చూస్తా ఉన్నాం. ప్రాణ భిక్ష అంటే ఏంటి? ప్రాణం పెట్టడం. ఒకరు మన కొరకై ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టినందుకు మనం బదులుగా ఏం చేయాలి అని అంటే, ఈ 2 వచనాలు మనకు నేర్పించే పాఠాన్ని మనం చూస్తూ ఉన్నాం. 19వ వచనంలో మనం చూసినట్లయితే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము. మొట్టమొదటిగా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ధర్మశాస్త్రానికి లోబడిన వారు ధర్మశాస్త్రము కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి యందు లోబడి జీవించేవారు. పాత నిబంధనలో ఉన్న వారందరూ ధర్మశాస్త్రము కిందకి వస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత వారందరూ జీవించే వారిగా లేకుంటే యేసుక్రీస్తు ప్రభువారి కిందకి వారందరూ రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. అంటే ధర్మశాస్త్రమునకు సంబంధించిన క్రియలు ఎలాంటివైనా కానీ వాటన్నిటి విషయమై నేను చచ్చిన వాడను అయితిని. అంటే ధర్మశాస్త్రంలో తెలియచేయబడిన ఏవియు ఇప్పుడు లేవు అనే విషయాన్ని స్పష్టం చేయడం మనం చూస్తా ఉన్నాం. దాంట్లో ఏ విషయమైనా మీరు తీసుకోవచ్చు. పాత నిబంధనలో నుండి మనకి ఏది ఉన్నా కానీ వాటన్నిటి విషయమై చచ్చిన వాడనైతిని అనే విషయాన్ని మనం ఇక్కడ చూడడం జరుగుతూ ఉన్నది. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము, మనము జీవించడానికి గల కారణము మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాలే. కావున రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు మృతులలో నుండి
లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతరి. ధర్మశాస్త్రము విషయమై ఎలాగ మనం మృతి చెందామంట? ఆయన శరీరము ద్వారా. ఆయన మన కొరకై జీవించాడని, ఆయన మన కొరకై మృతి పొందాడని, ఆయన మన కొరకు తిరిగి పునరుద్ధానుడై తండ్రి చెంతకు వెళ్ళాడని, ఆయన తిరిగి మన కొరకు రానై ఉన్నాడు అనే ఈ యొక్క విషయాల ద్వారా అసలైనటువంటి ధర్మశాస్త్రము ఏదైతే పాత నిబంధన గ్రంథంలో వారందరూ పాటిస్తూ వస్తూ ఉన్నారో వాటన్నిటి విషయమై మనము మృతి చెందిన వారము. అంటే అవన్నిట్లో ఉన్న ఏవి మీరు జరిగించిన అవసరం లేదు. అనగా నేను జనవరి నెలలో క్లాసెస్కి వెళ్తున్నప్పుడు మా క్లాసెస్కి వచ్చిన ఒక దైవజనుడు అమావాస్యపు రోజు ప్రార్థన పెడతాడంట. ఏ రోజు? బైబిల్ గ్రంథంలో ఉంది. అమావాస్యపు దినాన పాత నిబంధన గ్రంథంలో ఉంది. అది ఏ ఏ ఏ కిందకు వస్తుంది అని అంటే ధర్మశాస్త్రము క్రిందికి వస్తుంది. వారు అనేకమైన పండుగలను జరిగించుకుంటూ వస్తూ ఉన్నారు. వారికి క్రిస్మస్ లేదు, ఈస్టర్ లేదు, గుడ్ ఫ్రైడే లేదు, ఇవేవి లేవు, న్యూ ఇయర్ లేదు, ఏమి లేదు. వారికి వేరే వేరే అనేకమైన పండుగలను దేవుడు పెట్టి ఉన్నాడు. వారందరూ ధర్మశాస్త్రము కింద ఉన్నవారు గనక ఆ పండుగలను జరిగించే వారిగా ఉంటా ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, బైబిల్ గ్రంథంలో ఉన్న పండుగలను చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తూ ఉన్నారు అని అంటే ఒక డినామినేషన్ వారే ఒక పండుగ చేస్తున్నారు. ఉదాహరణకి గుడారాల పండగ అని పాత నిబంధనలో ఉన్నది. అందరూ చేయరు, క్రైస్తవులు అయినటువంటి వారందరూ చేయరు. ఒక జాబితాకి ఒక డినామినేషన్కి చెందిన వారే ఆ పండుగను చేస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు కోతకాలపు పండుగను చేస్తూ ఉంటారు. అందరూ చేయరు, కొంతమందే చేస్తారు. దీనికి వారు వ్యతిరేకంగా ఉంటారు, దానికి వీరు వ్యతిరేకంగా ఉంటారు. అలా అనేకమైన ఇలాంటి పాత నిబంధనకు సంబంధించిన వాటన్నిటి విషయమై మనము మృతులైతే ఇప్పుడు జీవించవలసింది ఏంటి? ఉదాహరణకి మనం కూడా చేస్తాం కోతకాలపు పండుగ, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఏంటి అని అంటే మన దైవజనులు అయినటువంటి జాన్ పాల్ గారు ఈ పండుగలు పెట్టలేదు. ఆయన పెట్టిన పండుగలు కాదు ఇవి. దాని తర్వాత కాలక్రమేణా మనం ముందుకు వెళ్తూ ఉండగా వచ్చిన దైవజనులు ఈ పండుగలు పెట్టుకొని వీటిని కూడా జరిపించుకోవచ్చు. కృతజ్ఞతగా దేవునికి సంవత్సర కాలం అంతయు చేసిన మేలును బట్టి కోతకాల పండుగ ఎలాంటిది అని అంటే బర్త్డే సెలబ్రేషన్ లాంటిది అనమాట. మన సంఘం అంతటికి బర్త్డే సెలబ్రేషన్ లాంటిది. అంటే గత కోతకాలపు పండుగ నుంచి ఈ కోతకాల పండుగ వరకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి అనేకమైన మేలతో తృప్తిపరిచి మరి విశేషంగా సజీవులుగా ఉంచావు అని కృతజ్ఞతగా చేసుకునే పండుగ ఆ కోతకాలపు పండుగ. ఒకవేళ మనము గమనించి వెళ్ళినట్లయితే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 7:4 ఏమంటున్నాడు? కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై ఏం చేయాలంట? మన గురంతా ఎక్కడికి చేరుకోవాలి? క్రీస్తు దగ్గరికి చేరుకోవాలి. చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఇంకా బలులు లేవు, అర్పణలు లేవు, దశమ భాగాలు లేవు, ఏవి లేవు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, లేవు అంటే ఇవ్వనవసరం లేదా అంటే నేను ఎప్పుడు మీకు చెప్తానే ఉంటాను, 10వ భాగం అలవాటు చేసుకోగలిగితే చాలు. దేవుడు ఇప్పుడు ఎంత అన్నాడు తెలుసా? ఎంత అన్నాడని చెప్తాను. వర్ధిల్లిన కొలది మనం దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చేది. ఎలా ఇవ్వాలంట? ఇచ్చేసి ఇంకా కష్టపడాల్సిందే నేను ఇంకా అన్నట్టు కాదంట. హృదయపూర్వకముగా. ఎవరి గురించి ఇవ్వాలి? సేవకుని యొక్క పోషణ కొరకై మనము ఇవ్వాలి. అది దేవుడు పెట్టింది. దేవుడేమో వచ్చి లాక్కోడు కదా. చిట్టు కట్టేటోళ్ళకి తెలుస్తుంది. చిట్టు కట్టేటోళ్ళు అనుకోండి, ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకునేవాడు అనుకోండి, వాడు ఎప్పుడు వస్తాడు? సంవత్సరానికి ఒకసారి వస్తాడా? ఎప్పుడు వస్తాడు?
నెల నెలా వస్తాడు. ఇప్పుడు దేవుడు కూడా వచ్చి తీసుకొని వెళ్ళేవాడు అయితే వచ్చి ఆయన ఇయ్యండ్రా నా కలెక్షన్ ఇయ్యండ్రా అని కలెక్ట్ చేసుకుని వెళ్తాడు. దేవుడు తీసుకోడు. దేవుడికి మనం ఏమి ఇవ్వలేము. పైకి ఎగిరేసిందంతా నీదే, కింద పడ్డదంతా నాదే అన్నట్టు ఉంటుంది. అప్పుడు ఏమి ఇవ్వని వాళ్ళకి ఎలాంటిది ఉంటుంది అని అంటే, పైకి ఎగిరేస్తాను నేను, ఎన్ని నోట్లు అంటే అన్ని ఎగిరేస్తాను, పైన ఉన్నవన్నీ నీవి, కింద పడ్డావే నావి, కింద పడ్డవి ఏవైనా నావి. అలాంటి భక్తి మనం చేసేవారుగా ఉండకూడదు. అందుకే ఈ 10వ భాగమన్నా ఇవ్వడం అలవాటు చేసుకుంటే ఆ 90% వరకు వెళ్ళడానికి మనము నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ప్రయత్నం చేయగలుగుతాం అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కావున ఇవాళ మనం గమనించినట్లయితే ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఏంటిది అని అంటే, మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు, మన కొరకు కాదు, దేవుని కొరకు. దేవునికి ఇష్టమైన ఫలములు ఏంటంటే ఆత్మ రక్షింపబడ్డం. నశించుతున్న ఒక ఆత్మ రక్షింపబడడమే దేవుని యొక్క ఫలము. ఆయన మన దగ్గర నుంచి ఏమీ కోరట్లేదు. ఆయన ఒక నశించిపోతున్న ఆత్మను వెలుగులోనికి నడిపించు అని, ఆ ఫలాన్ని మనము ఫలించున్నట్లుగా మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై. రెండోది ఏంటంట, ఆయన దగ్గరికి చేరుకోవాలి. ఒకటి దేవుని కొరకు ఫలము ఫలించాలి, రెండోది ఆయన దగ్గరికి చేరుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మరి దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటిది అని అంటే, ధర్మశాస్త్రము విషయమై మనం అందరము చచ్చిన వారము వలె, అంటే వాటిని ఏవి పాటించకుండా క్రీస్తు ద్వారా వచ్చిన ఆ యొక్క సువార్తను మనము గమనించుకుంటూ ఆ రీతిగా మనము జీవించవలసిన వారమై ఉంటా ఉన్నాం. అందుకే ఈ వచనాల ప్రకారం కొంతమంది కొత్త డినామినేషన్ని తయారు చేసుకున్నారు. వారు ఎవరనంటే ఓన్లీ మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకే ఇదే బైబిల్ అంటారు. ఆ డినామినేషన్ కూడా ఒకటి ఉంది. వాళ్ళు ఇంకా పాత నిబంధన ఎప్పుడు వారి ఆరాధనలో ఎప్పుడూ చెప్పరు. కానీ బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, నీకు మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు అర్థం కావాలంటే ఆది కాండం నుంచి మలాకి వరకు నీవు అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలి. దేవుడు ఉట్టిగా ఆషామాషిగా ఏదో చిన్నగా ఉంటే బాగోదు కదా అని దొడ్డుగా తయారు చేయడానికి అయిపెట్టలేదు. చిన్నగా ఉంటే ఏదో నోట్బుక్ అనుకొని ఎవరు పడితే ఎవరు పడేస్తారేమో అని అలా తయారు చేయలేదు. దానికి విశేషమైన సంగతులు ఉన్నాయి. విశేషమైన సంగతులలో నుండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ధర్మశాస్త్రము విషయమై మృతి పొందాము. ఆ మాట ఇక్కడ రాశాడు, బాగానే ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం విషయమై మృతి పొందాము అనే విషయం తెలియాలంటే అసలు ధర్మశాస్త్రంలో ఏముందో మనకి తెలియాలి. సో అది ఛాయగా ఉంటా ఉన్నది, షాడోగా ఉంటా ఉన్నది. అది కూడా విలువైనదే. మనం బ్రతుకున్నాము అని అంటే మన నీడ పడతా ఉంటుంది. మనం చనిపోయామనుకోండి, మన నీడ పడుతుందా? ఎక్కడ పడదు. మన నీడ అనేది ఉండనే ఉండదు, మనమే ఉండం. అలాగే బైబిల్ గ్రంథం కూడా మత్తయి సువార్త నుంచి మలాకి వరకే ఇదే బైబిల్ అని అనుకుంటే ఛాయ, నీడ అనేది లేనట్లే. కావున ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వారి వలె మనం ఉండాలి అని అంటే అది ఎక్కడుంది, ఆ ధర్మశాస్త్రం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు దేవుడు రాసి ఉంచాడు. మధ్యలో 400 సంవత్సరాలు మౌనముగా ఏ కార్యాలు లేవు, ఏవి లేవు, బలులు లేవు, ఏమీ లేవు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి రప్పించడానికి అది మౌన కాలము వలె ఒక 400 సంవత్సరాలను మనము మధ్యలో చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము, మనందరము దేవుని విషయమై జీవించాలి. అందుకే 20వ వచనంలో ఏమంటున్నాడు అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. మనలో ఎవరు జీవిస్తున్నారు? ఇప్పుడు మనలో ఎవరు జీవిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుడిపార్శ్వన ఉన్నాడు.
అయితే మనలో ఆయన ఎవరిని నిలిపాడు అన్నట్టు నిన్నటి దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆదరణకర్తను మీ కొరకు నేను పంపుచున్నాను. అయితే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే యేసయ్య లేడా అంటే ఆయన ఎక్కడైనా సంచరించేవానిగానే ఉంటా ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వన ఉండగలుగుతాడు, మన మధ్యలో ఉండగలుగుతాడు, ఇంకా సర్వ వ్యాప్తముగా ఆయన ఎక్కడైనా కానీ నిలిచి ఉండగలుగుతాడు. మనము గమనించినట్లయితే అందుకే ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ముల్ని మనం ఏ రీతిగా నమ్ముతా ఉంటామంటే త్రిత్వంలో ఏకత్వముగా వారు ఉన్నారు. వారు ముగ్గురు వేరువేరుగా ఉన్నప్పటికీ వారి ఆలోచనలన్నీ ఒకటే విధంగా ఉన్నాయి. వారు నేను ఈయనకే మేలు చేస్తాను, ఈయనకి మేలు చేయను అనేవారు కాదు. వారి ముగ్గురు ఆలోచనలు, ముగ్గురు తలంపులు, ముగ్గురు చేసే పనులన్నీ ఒక్కటిగానే ఉంటా ఉన్నాయి. వీరి ముగ్గురు ఎప్పటి నుంచి ఉన్నారు అని అంటే ఆది కాండము కంటే ముందుగానే వారు నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఈ గలతీ సంఘానికి కొంచెం క్లారిటీ ఇవ్వడానికి, క్రీస్తు ప్రభువారి జీవిత విధానానికి సరితూగే విధముగా మన జీవితం కూడా ఉండాలి అని, ఆయన పోలిక ఆయన స్వారూప్యం మన జీవితాల్లో కూడా కలిగి ఉండాలని, పరిశుద్ధాత్ముడు ఏ కార్యాలు చేశాడు అని అంటే ఆయన ఏ కార్యాలు చేశాడో మరి ప్రాముఖ్యంగా లేవు గనుక యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ సూచాయిగా ఏమని అంటున్నాడు అని అంటే క్రీస్తే నాయందు జీవించున్నాడు, పరిశుద్ధాత్ముడే నాయందు జీవించున్నాడు. అంటే ఆ పరిశుద్ధాత్మునికి ఉన్న లక్షణాలు మనం చూసినట్లయితే కొందరు పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని ఎలాగ చెప్తా ఉంటారంటే భాషలు మాట్లాడితే వారిలో పరిశుద్ధాత్మ ఉన్నది, లేకుంటే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఉన్నది, లేకుంటే గంతులు వేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ మనల్ని ఆవరిస్తూ ఉన్నాడు అని వారు సంబోధించడము మనం చూస్తూ ఉంటాం. అంటే ముగ్గురు క్యారెక్టర్స్గా ముగ్గురికి ముగ్గురు ప్రాముఖ్యతలను ఇచ్చినట్లుగా సంఘాలలో మనం చూస్తూ ఉన్నాం. కానీ వారు అలా లేరు, వారు ముగ్గురు వేరు వేరు కారు, వారిని మనము వేరుపరచడానికి వీలు లేదు. ఆ విషయాలను కూడా మనం గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా మనలో ఉండి మనము మరి సరి అయిన త్రోవలో జీవించాలో, ఇంకా చెప్పాలంటే యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి ఒక మార్గదర్శిగా ఉంటా ఉన్నాడు. పలానా ఆయన రాబోతున్నాడు, నా తర్వాత వచ్చిన ఆయన బహు బలమైన వాడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను అని ఆయన గురించి తెలియచేసినట్లుగానే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే మీరు క్రీస్తు పోలిన వారు, క్రీస్తును ధరించుకున్న వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అని నిరంతరము మనలో ఉండి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, మనల్ని సరైన మార్గంలో. అందుకే మనం గమనించినట్లయితే మనలో ఉండే ఒక లక్షణం ఏంటో తెలుసా? అప్పటికప్పటికి కోపం పడ్డా కానీ, అప్పటికప్పటికి తిట్టేసినా కానీ, అప్పటికప్పటికి ఏ విధమైన దేవునికి ఆయాసకరమైన పని చేసినా కానీ మళ్ళీ వెంటనే సాయంకాలం అయినప్పటికీ పరివర్తన చెంది మనల్ని మనము సరి చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా మన భాషలో చెప్పాలంటే కుదురుగా ఉంచాడు. తప్పు త్రోవలోకి వెళ్ళిపోతుంటే మనల్ని నిమ్మలపరిచి సమాధానపరిచి అన్ని విధాలుగా సిద్ధపరుస్తూ ఉంటాడు, క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడే విధముగా. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. అంటే మనలో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నారు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఆయన లేఖనానుసారంగా మనం గమనించినట్లయితే నేను వెళ్ళుచున్నాను, మీ కొరకు ఒక ఆదరణకర్తను నేను పంపుచున్నాను అన్నాడు గనక ఆ ఆదరణకర్త ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవునిగా మనలో ఆయన నివసింపజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ లేఖనానుసారముగా మనం గమనించినట్లయితే మనలో ఎవరు జీవించుచున్నారు అని అంటే క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించుచున్నాడు. కావున ఈవేళ మనం చూస్తున్నట్లయితే ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు
జీవించున్నాడు. అయితే క్రీస్తు నీ యందు జీవించుచున్నట్లయితే నీవు నేను చేయవలసింది ఏంటి అని అంటే, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము మొట్టమొదటిగా ఎలాంటిదంట? నన్ను ప్రేమించి. అందుకే చాలామంది ప్రార్థనలో ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను నిన్ను వెతకలేదు, నేను నిన్ను ప్రేమించలేదు, నీవు ఎవరివో నేను కనుగొనలేదు, నీవే నన్ను కనుగొని, నీవే నన్ను భద్రపరిచి, నీవే నన్ను ప్రేమించి ఈ ఉచితమైన రక్షణను పాపినైన నాకు నీవిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు అని కొందరు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు ప్రార్థన చేస్తారు అంటే, మనకి దేవుడు ఎవరో తెలియదు, మన పితరులు ఎవరు చెప్పిన వారు కారు. మనము గమనించినట్లయితే మనము యేసుక్రీస్తు ప్రభువారిని అందుకే ప్రారంభంలో ఏమని చెప్పాను అని అంటే, ప్రాణభిక్ష అనే పదాన్ని వాడడానికి గల ప్రధానమైన కారణం ఏంటిది అని అంటే, ఎవ్వరు కూడా ఇలాంటి త్యాగము మన కొరకు చేయలేదు. ఈరోజు కూడా ఎంత గొప్పవారైనా కానీ నా భర్తతో పాటు నన్ను కూడా సమాధి చేయండి అన్నవారు ఎవరు లేదు. ఎవరికి వారే జీవించేటట్లుగా ఉంటా ఉన్నాం. ఎవరు చనిపోయినా కానీ వారి గురించి కొన్ని రోజులు బాధపడతాం, దుఃఖపడతాం, వారి గురించి జ్ఞాపకాలలో మనం జీవించేస్తూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత యథావిధిగా మన జీవనాన్ని మనము కొనసాగించేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అవి ఏమీ కోరకుండానే కేవలము నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ప్రేమించి, నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా అని కేవలం మాటల రూపంలో కాకుండా ఆయన క్రియారూపంగా కూడా తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. కావున ఇక్కడ మనం చూసినట్టయితే, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము మొట్టమొదటిగా ఆయన మనలను ప్రేమించి. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదివినట్లయితే, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటి అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు, మనలను ప్రేమించిన వాని ద్వారా. ఎవరు ప్రేమించారు మనల్ని? మనం ప్రేమించామా? ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆయన పాపం ఏది చేయకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ పవిత్రంగా జీవిస్తూ, అయ్యో నేను ఇలాంటి పనులనేమన్నా చేసినట్లయితే నా ప్రభు నన్ను కూడా శిక్షిస్తాడు, నేను వచ్చిన కార్యమును నెరవేర్చలేను అని తనను తాను భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ నిన్ను నన్ను ప్రేమించి క్రియారూపకంగా శిలువ పైన తన ప్రాణాన్ని అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం చూసినట్లయితే, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. కావున ఈవేళ మనం చూసినట్లయితే, వీటన్నిటిలో అనగా లోకంలో ఉన్న అనేకమైన విషయాలలో నుండి మనము కాపాడబడుచు, మరి ఏ శిక్షలోనికైతే మనము వెళ్ళవలసిన వారమో వాటన్నిటిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించుట ద్వారా అత్యధిక విజయమును పొందుకునే స్థితిలో మనం ఉంటా ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే, మనలో జీవించుచున్న యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించాడు. తిరిగి మనం ప్రేమను చూపెట్టవలసిన వారం. ప్రేమ ఏ రీతిగా చూపెట్టగలుగుతాము? ప్రేమ తిరిగి ఏ రీతిగా చూపెట్టగలుగుతాము? ఆయన తండ్రి మనలను ప్రేమించాడని ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యోహాను సువార్త 3:16 ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు ప్రేమించాడు లోకాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించవలసి వచ్చింది. ఎందుకనంటే తండ్రి మాట జవదాటని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రాణం పెట్టాలి అని అంటే ఎందుకు పెట్టాలి? నేను ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చెప్పుకుంటా వస్తున్నావు. మనం చూస్తూ ఉంటాం కదా, నా వయసుకు వచ్చేటప్పటికి
మనం తల్లిదండ్రులకి బాగా షంటే వారిగా ఉంటాం. చీటికి మాటికి అనేకమైన విషయాలు వారికి నేర్పిస్తూ ఉంటాం. నువ్వు వారితో ఇలా మాట్లాడాలి, వీళ్ళతో ఇలా మాట్లాడాలి, నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలని చాలా విషయాలు చెప్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని సంభాషణ కూడా మనం ఉదాహరణకి ఇలా అనుకుందాం. అరే బాబు, నువ్వు వెళ్ళాలిరా, లోకంలోనికి వెళ్ళాలి, నేను లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను, లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలము కావట్లేదు, మనుషులు నా దగ్గరికి వచ్చే పరిస్థితులు ఏవి కనిపించట్లేదు, దయచేసి నా బిడ్డవు కదా, నా కుమారుడు కదా, నిన్ను బాగా ప్రేమిస్తున్నాను కదా, ఒక్కసారి వెళ్ళి నీ ప్రాణాన్ని పెట్టు అని బతిమలాడుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఈ లోకంలోనికి వచ్చి తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చుటకు ఈ లోకంలోనికి వచ్చాను. అందుకే ఆయన ఎవరి గురించి రాలేదంట? ధనికుల కొరకు రాలేదు, గొప్పవారి కొరకు రాలేదు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారి కొరకు రాలేదు. నేను బీదల కొరకు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారి కొరకు, పాపం అంటే ఏదో తెలియకనే పాపములో ఉన్న వారి కొరకు నేను ఈ లోకంలోనికి వచ్చాను అని ఆయన సెలవు ఇవ్వడం మనం చూస్తున్నాం. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుని ఆయనే పంపాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాలేదు, యేసుక్రీస్తు ప్రభువారు పంపబడ్డారు. మన సంభాషణ ఇందాక అనుకున్నాం కదా, లోకరీత్యా మనం ఆలోచన చేసినట్లు తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇలా సంభాషించుకొని ఉండవచ్చు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఆయన మనలను ప్రేమించాడు, తండ్రి ప్రేమించాడు కనుక నేను కూడా ప్రేమిస్తున్నాను అని, సరే నీవు చెప్పినట్లే నేను చేస్తాను అని మరి తండ్రి దగ్గర మాట తీసుకొని ఆయన ఈ లోకంలోనికి వచ్చి పరిశుద్ధతను, పవిత్రతను, మరి ఆయన ప్రాణమును ఈ లోకంలో దారపోసి మనందరి కొరకు మరి ఆయన వెళ్ళడము మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా మనం గమనించినట్లయితే నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారు యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. రెండోదిగా మనం చూసినట్లయితే నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నా కొరకు, నా అంటే పౌలు గురించేనా? నా అంటే ఎవరి గురించి? రోజువారీగా నీవు బైబిల్ చదువుతున్నట్టయితే నా అన్న ప్రతిసారి నీకు ఏమర్థం అవ్వాలి? నా గురించి అని. నా గురించి తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించున్నాను. ఆయన ఇచ్చిన విశ్వాసం ఏంటిది? ఆయన ఇచ్చిన విశ్వాసం ఏంటిది? మీరు నా యందలి విశ్వాసం ఉంచినట్లయితే నేను మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని నాతో పాటు తీసుకొని వెళ్తాను. అదే విశ్వాసము మనకి నిరంతరం ఉండాలి. అదే నిరీక్షణలో మనం నిరంతరము మన జీవితాలను కొనసాగించాలి. ఇది మనము గమనించినట్లయితే ప్రవీణ్ పగడాల గారి గురించి మనం చూస్తూ గడిచిన దినాల నుంచి చూస్తూ వస్తా ఉన్నాం. ఈరోజు వారి సతీమణి ఆవిడ మాట్లాడుతూ తెలియజేసిన మాటలు మనం చూసినట్లయితే ఆవిడ ఎంతో దుఃఖాన్ని హృదయంలో పెట్టుకొని నా భర్త క్రీస్తు కొరకు మరణించాడు అని ఎంతో ప్రగాఢముగా దుఃఖాన్ని కనిపించనివ్వకుండా తాను చెప్పిన మాటలను మనము చాలామంది విని ఉండవచ్చు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే దుఃఖము లేదా అంటే ఒక్కసారి పక్కకు తీసుకొని వెళ్తే ఎక్కడ లేనంత దుఃఖాన్ని, ఇంటికి తిరిగి వస్తాడు అన్న భర్త ఎలా వచ్చాడు? ఊహించలేని రీతిగా వచ్చి ఉన్నాడు. తాను చెప్పిన మాట ఏంటిది అంటే నా భర్తకు క్షమించే గుణము ఉన్నది, నేను కూడా అదే గుణముతో క్షమిస్తున్నాను. మీరందరూ కూడా అదే నేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకి అదే నేర్పించి వెళ్ళి ఉన్నారు. అది చాలా విశేషమైనది. ఆయననే చంపేసినప్పుడు నా భర్త ఎంత అన్నట్లుగా తన మాటలలో తాను మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అనేక మంది పోరాడుతూ ఉన్నారు, సేవకులు, విశ్వాసులు చాలా మంది పోరాడుతూ ఉన్నారు. వి వాంట్ జస్టిస్ అని. భార్య ఒక్క మాట చెప్పి ఉంటే ఈ రోజున మరి పరిస్థితులు వేరే విధంగా ఉండేవి. భార్య నా భర్త క్షమించే గుణము
కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు అదే గుణాన్ని తనకు నేర్పించి ఉన్నాడు. ఆయనను వెంబడించుచున్న మనము కూడా అదే కలిగి ఉండాలి అని ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే క్రీస్తు కొరకు మనం జీవించడం అని అంటే ఆయన ఇచ్చిన విశ్వాసము చాలా బలమైనది. నా భర్త యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన త్రోవలో ఆయన బాటలో అనేకులకు ఆయన ఎటువంటి దేవుడో రుచి చూపెట్టి అనేక మందితో డిబేట్ చేసి ఆయన ఈ దినాన తన పరుగును కడముట్టించుకున్నాడు. అందుకే వీరికి రాయాలి ఈ వాక్యం. ఇది మంచి పోరాటము. ఆయన కారులు లేక కాదు, ఆయనకు అమెరికాలో ఒక పెద్ద కంపెనీ ఉందంట, హైదరాబాద్లో ఒక కంపెనీ ఉందంట, చాలామందికి నానా విధాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్న వానిగా ఉంటా ఉన్నాడంట. ఆయనకి ఇద్దరు పిల్లలు, దాని తర్వాత 8 మందిని ఆయన పెంచుతూ ఉన్నాడంట. ఒక స్టేజ్కి వచ్చినాక, వారు ఒక లెవెల్కి వచ్చినాక వారిని అలాగా వారికి వివాహాలు చేసి వారికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసిన వానిగా ఉంటా ఉన్నాడంట. అనేకమైన కార్యాలు జరిగించిన ఆయన క్రీస్తు ప్రభువారి కొరకు కూడా పోరాడాడు. ఆయన వెళ్ళాలనుకుంటే ఎంతో మంచి పెద్ద కారులో కూడా వెళ్ళొచ్చు. ఆయన బండి పైన వెళ్తూ కేవలము నా ప్రభు పని కొరకు నేను వెళ్తా ఉన్నాను, బ్రతుకుట క్రీస్తే లాభములో ఉన్నాడు ఆయన. ఆయన భార్య కూడా అదే నమ్మకంలో ఉన్నది. ఆయన లాభములో ఉన్నాడు. ఈ దినాన ఈ ప్రకృతి సంబంధమైన లాభము కంటే అత్యధికమైన లాభాన్ని నా భర్త సంపాదించుకోవడానికి వెళ్ళి ఉన్నాడు అనే విశ్వాసంలో వారి కుటుంబము ఇది నన్ను నిలబడ్డది. లక్షలాదిగా వచ్చారు. లక్షలాదికి వారి భార్య ఒక్క మాట కావలసి వచ్చింది, ఆవిడ క్షమించండి అన్నాను. ఇది నాన్న మనం చాలా గొప్పదైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. కావున వేళ మనము గమనించినట్లయితే అంత పరిస్థితిలో ఉన్నవారు కేవలము యేసుక్రీస్తు ప్రభువారి అందలి విశ్వాసము నిరీక్షణను బట్టి వారు ఆ రీతిగా క్షమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనము గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రస్తుతపు ఈ కాలం ఏంటిదంట? దుష్ట కాలం. దుష్ట కాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈ దుష్ట కాలంలో నుండి నిన్ను నన్ను విమోచించడానికి, రక్షించడానికి ఆయన ఏం చేశాడట? తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. ఇది నా మనము ఈ విషయాలను బట్టి ఎందుకు క్రీస్తు ప్రభువారిని వెంబడించాలి, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎందుకు దేవుని ఆరాధించాలి, అనుదినం ఎందుకు ప్రార్థన చేయాలి, అనుదినం ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి, దేవుని మాటలు వింటూనే చీతాపాట మాటలు మానేసుకొని అల్లరితో కూడిన ఆటపాటల్లో మనం పాల్పొందులు పొందకుండా ఈ లోకానుసారమైనటువంటి ఏవి మనము వాటిపైన మనం ఆశపడకుండా ఎందుకు జీవించాలని సేవకులు మనకు తెలియజేస్తూ ఉంటారంటే, ఆయన ఎంతగానో ప్రయాస పడ్డాడు. మనం ఎలా పడితే అలా జీవించడానికి కాదు, ఆయన కొరకు జీవించడానికి. ఎలా పడితే అలా జీవించే వారమే అయితే ఆయనని అంగీకరించే వారమే కాదు, ఆయన ప్రేమను రుచి చూచే వారమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచే వారమే కాదు, ఆయన యందు నిరీక్షణలో మన జీవితాలను కొనసాగించే వారమే కాదు, కానీ ఆయనను అంగీకరించి ఆయనను ఎరిగిన వారమై ఈ ప్రస్తుతపు దుష్ట కాలంలో మనం ఉన్నాము అనే విషయాన్ని మనం గ్రహించుకుంటూ దీంట్లో నుంచి, ఈ పాపపు ఊబిలో నుంచి నిన్ను నన్ను తప్పించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు, తన ప్రాణాన్ని అప్పగించుకొని ఉన్నాడు. మనము చూడలేదు కానీ విశ్వసించుచున్నాము. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మొట్టమొదటిది ఏం గమనిస్తా ఉన్నామంటే, ఆయనే మనలను ప్రేమించాడు. రెండోదిగా ఆయన మనలను ప్రేమించాడు గనుక తన ప్రాణమును అప్పగించుకొని మరి విశ్వాసము వలన మనము జీవించవలసిన పరిస్థితిని
మనకి ఈ దినాన ఇచ్చి ఉన్నాడు. అందుకే అటువంటి వారికి మనము ఇలాంటి వాక్యాలు రాస్తే బాగుంటుంది. మంచి పోరాటము పోరాడి తిని బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఎందుకనంటే వారు ఆ రీతిగా పోరాడారు, వారు ఆ రీతిగా జయాన్ని పొందుకున్నారు. ఈ దినాన సంతోషంగా ప్రగాఢమైనటువంటి బలమైనటువంటి విశ్వాసంతో మనం ఏం చెప్పగలుగుతామంటే ప్రవీణ్ గారు లాంటి వారు ప్రభు చెంత నిశ్చయముగా ఉన్నారు. ఈ దినాన మనం ఈ యొక్క వాక్యంలో నుండి నేర్చుకోవాల్సిన మరి ఒక పాఠం ఏంటిది అని అంటే, నీ జీవితాన్ని బట్టి నా జీవితాన్ని బట్టి ప్రభు కుడి పార్శ్వన ఉండే ఆ యొక్క ధన్యత మనకి ఏమైనా ఉన్నదా? ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి కదా మీకు. 20వ రోజు వచ్చేటప్పటికి ప్రశ్నలు ఎక్కువైపోయినాయి. ఇన్ని ప్రశ్నల్లో మనం నిలకడగా నిలబడగలుగుతామా? ఎందుకులే ఇది ఇనేసి వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటే చెప్పాల్సిన బాధ్యత నాది, చెప్పేశాను. తర్వాత చేయవలసిన పని కూడా మనందరిదే. కావున ఆ రీతిగా ప్రయత్నం అనేది మనము అమ్మో నా వల్ల కాదు అని అంటే ఏది కూడా ఎవరి వలన కాదు. అందుకే 40 దినాలు అని ఉపవాసాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాలేదు. లెంట్ సీజన్ అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాలేదు. ఈ ఈస్టర్, గుడ్ ఫ్రైడే అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చింది కాదు. అయితే వీటిని ఎందుకు పాటిస్తూ వీటిని ఎందుకు జరిగిస్తూ ఉంటారంటే, ఏ మనిషికైనా ఏదైనా చేయాలి అని అంటే 40 దినాలు చాలా ప్రాముఖ్యమైనవి. 40 దినాలు గనక కంటిన్యూస్గా ఏ విషయం గురించి అయినా గురి కలిగి మనం చేయగలిగినట్లయితే 41వ రోజు నుంచి దాని విషయమై రిజల్ట్స్ని మనము చూడగలుగుతాం. అందుకే బరువు తగ్గడానికి అయినా దేనికైనా ఎవరైనా ఏం చెప్తారు అని అంటే లిమిట్ ఏంటిది అని అంటే 40 డేస్. ఏదైనా మనం నేర్చుకోవడానికి కూడా 40 డేస్ అనేది మనం ఏదైనా చేయగలిగితే, కంటిన్యూస్గా దేనైనా అలవాటు కనుక చేసుకోగలిగినట్లయితే 41st డే నుంచి మనము దానిని మరి ఆచరణలో పెట్టగలుగుతాం. రిజల్ట్స్, దాని గురించి వచ్చే దాని విషయమై వచ్చే రిజల్ట్స్ చాలా గొప్పవిగా ఉంటాయి. ఈ 40 దినాలు కూడా మనకి దేవుడు ఇచ్చాడు అని మనం గమనించుకొని ఈ 40 దినాలు చాలా పరిశుద్ధంగా పవిత్రంగా మన మాట ద్వారా, క్రియల ద్వారా, చూపు ద్వారా, అన్ని విషయాల ద్వారా మనల్ని మనం భద్రపరుచుకుంటూ మనం ఉపవాసములో ఉంటూ కూడా మనము దేవుని దగ్గరకు చేరువవ్వాలని ఆశపడుతున్న వేళ 41వ దినం నుంచి మళ్ళీ లోకంలో కలిసిపోకూడదు. అయిపోయిందండి అమ్మయ్య కాదు. 41వ దినం నుంచి నీ నూతనమైన జీవన విధానము ప్రారంభం అవ్వాలి. అనేకులు దానిని చూడగలగాలి. కావున ఈవేళ 41వ దినం అంటే ఈస్టర్ రోజే. మనం చేసేది ఈస్టర్ రోజు ఏంటి? 40 దినాల వెజ్ అంతా ఆ రోజు కుమ్మరిస్తాం, మండి బిర్యానీ తిన్నట్టు. అన్నీ తినేయాలండి, అన్నీ తెచ్చుకుంటాం కానీ ఏమి తినాం. ఎందుకనంటే 40 దినాలు ఒకటి అలవాటు అయిపోయింది కదా. మన ఆరోగ్యం కూడా చాలా మెరుగుపరచబడ్డం మనం చూస్తూ ఉంటాం. కానీ మన ఆశ అంతా ఏంటంటే ఇంట్లో ఎవరో ఒకరు తింటారు, నాలాంటోడు తింటూ ఉంటే 41వ దినం రాగానే యుద్ధం మొదలైందిరా అన్నట్టుగా మనం మొదలు పెడతా ఉంటాం. ఏదైనా కానీ 40 దినాలు క్రమంగా చేసుకుంటా వెళ్తే, తిండి విషయం పక్కన పెడితే భక్తి విషయానికి వస్తే 40 దినాలు మీరు చేసే భక్తి 41వ దినం నుంచి గనక మీరు దానిని ఆచరణలో పెట్టగలిగినట్లయితే, ఈ 40 దినాలు దేవా నేను రోజు నీకు ప్రార్థన చేసుకుంటాను, రోజు నీ వాక్యాన్ని ఇన్ని అధ్యాయాలు నేను చదివేస్తాను అని పెట్టుకున్న అలవాటును 41వ దినం నుంచి ఇంకా మెరుగుపరుచుకుంటూ వెళ్ళగలిగినట్లయితే దేవుడు మనకి ఆయన దగ్గరికి చేరువవ్వడానికి మనల్ని ఇంకనో బలపరిచి సిద్ధపరచగలుగుతాడు. ఆ రీతిగా ఈ దినాన మనం ఈ లేఖన భాగంలో నుంచి గమనించగలిగినట్లయితే ఆయనే మనలను ప్రేమించాడు కనుక ఆయన యందు మనము విశ్వాసం ఉంచి జీవించవలసిన అవసరం మనకి ఉన్నది. కావున ఆ రీతిగా మనందరము మరి 40 దినాలను ఉపయోగించుకుంటూ వాక్య ధ్యానములోను, పరిశుద్ధతలోను, పవిత్రతలోను మరి నిరంతరము ఎదిగే వారిగానే ఉంటూ 41వ దినం నుంచి ఇంకనూ దాన్ని మెరుగుపరుచుకుంటూ నూతనపరచబడి జీవించే వారిగా ఉండునట్లుగా
పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ రీతిగా సహాయము దయచేసి మనల్ని నడిపించును గాక. చివరి ప్రార్థన చేసుకొని ఒక కూడికను మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ వినయ్ కుమార్ గారు వచ్చి చివరి ప్రార్థన చేయవలసిందిగా మనవి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల కొరకు, రాసిన ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ కొరకు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల యొక్క రిజల్ట్ కొరకు, అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు వారి ప్రిపరేషన్లో దేవుడు సహాయం చేయనట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మీటింగ్స్ మే 1, 2, 3 తారీఖుల్లో రాబోయే దైవజనులు రెవరెండ్ పసుల జయప్రకాష్ గారి గురించి ప్రార్థన చేద్దాం. అలాగే మ్యూజిక్ ప్లే చేసే వారి గురించి, పాటలు పాడే క్వైర్ టీం గురించి, ఆ రోజు జరిగే 3 కూడికల ద్వారా నూతనమైన ఆత్మలు ఆయనలోనికి నడిపించబడినట్లుగా, రక్షణ మార్గంలోనికి వచ్చినట్లుగా మరి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్న ఆత్మల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో బ్రదర్ వినయ్ కుమార్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత కూడికను మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభువా. అయ్యా, మరి యొక్క శ్రమల కాల దినాల్లో ప్రభువా, మరి నాయన 19 దినాలు ప్రభువా మా జీవితంలో గడిచిపోయి 20వ దినంలో ప్రభువా మరి సంగముగా కూడి అయ్యా నీ సన్నిధిలో ప్రభువా మరి సాయంకాల సమయంలో నాయన మరి నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా నాయన సమకూర్చిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభువా. అయ్యా, మా జీవితాల్లో ప్రభువా నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభువా. ఈ శ్రమల కాల దినాల్లో ప్రభువా అనేక వర్తమానాలతో ప్రభువా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి ప్రభువా నీ సన్నిధిలో మేము ఏ విధముగా మరి నాయన మేము ఉండాలో మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు. అయ్యా, ఈ యొక్క దినాన్న ప్రభువా నాయన మరి నీ బిడ్డలను నిలబెట్టుకుని ప్రభువా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభువా. గలతీయులు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభువా. నాయన అపోస్తుడైన పౌలు మరి నేనైతే ప్రభువా మరి నేను నాయన నిన్ను పోలి నేను నాయన మరి నేను జీవిస్తున్నాను ప్రభువా. మరి నాయన అప్పుడు నేను జీవించినది నేను కాదు ప్రభువా, క్రీస్తు నాలో జీవిస్తున్నాడని ప్రభువా మరి గొప్ప మర్మాన్ని మాకు తెలియజేశాడు ప్రభువా. అందరిని బట్టి నీ కొందనాలు నిజమే ప్రభువా. మేము రక్షణ ఎరిగిన నాటి దినము నుండి నేటి దినం వరకు ప్రభువా మమ్మల్ని ఇంతవరకు నాయన అయ్యా నడిపిస్తూ బలపరుస్తూ నాయన నీ సన్నిధిలో ప్రభువా నీ బిడ్డలుగా మమ్మల్ని కొనసాగడానికి అయ్యా గొప్ప సాక్షులుగా మా బిడ్డలందరినీ ఉంచిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. ఎక్కడైనా ప్రభువా మరి మేము ఇంకా లోకానుసారముగా మేము జీవిస్తున్నట్లయితే ప్రభువా అయ్యా మరి అపోస్తుడైన పౌలు మరి గొప్ప సాక్ష్యాన్ని కలిగిస్తున్నాడు. నా శరీరమందు జీవిస్తున్న జీవితము నేను కాదు నా క్రీస్తు ప్రభువే అని ప్రభువా మరి ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ప్రభా. అటువంటి సాక్ష్యము ప్రభా మేము కలిగి ఉండేలాగా నీ కృపణ దయచేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రభా మేము నిన్ను ప్రేమించలేదు కానీ ప్రభా నీవు మమ్మల్ని ప్రేమించి ప్రభు మమ్మల్ని వెతికి ఆ పాపపులో లోతులో నుండి మమ్మల్ని ఆయన లేవనెత్తి ప్రభా నీ బిడలుగా మమ్మల్ని కొనసాగించినందుకే నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. ఇటు రీతిగా ప్రభా మా జీవితాల్లో మా కుటుంబంలో ప్రభా అయా నువ్వు చేసిన మేలును ప్రభా మేము దినదినము పురస్కరించుకుంటూ అనేక ఆత్మల కొరకు భారము కలిగి నాయన మేము నాయన మరి ప్రార్థించేవారిగా మమ్మల్ని ఉంచినందుకే నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. అయ్యా మరి 20వ దినాన్న ప్రభువా మరి నాయన ఇంతవరకు నువ్వు ఘనంగా జరిగించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభువా. అయ్యా ప్రార్థన అవసరత కలిగిన ప్రతి బిడ్డ నిమిత్తము నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా ప్రభువా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారు మరి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి ప్రభువా. మంచి రిజల్ట్ మరి నాయన వచ్చేలాగా బిడ్డలను ప్రభా నీలో ఆనందించేలాగా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను. మరి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, నీ మీద ఆధారపడే బిడ్డలుగా ఉండడానికి నీ కృపను దయచేయండి. అదే రీతిగా ప్రభా సంఘపక్షంగా ప్రభువా మరి అనేక మరి అవసరతలు ఉన్నాయి ప్రభువా. మరి ప్రతి అవసరత నిమిత్తము నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. అయ్యా ముఖ్యంగా ప్రభువా మరి రానున్న దినాల్లో మే 1, 2, 3 తారీఖుల్లో జరగనున్న మరి మీటింగ్స్ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. నీ దాసుని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. 3 దినాలు కూడా ప్రభువా దాసుని ద్వారా నువ్వు వచ్చిన ప్రతి మాట కూడా ప్రభువా అనేక ఆత్మలు రక్షించగలిగే మాటలు నాయన మరి నీ దాసుని ద్వారా రప్పించగలుగుతారని
ఉండాలని ఆశపడుచున్నాం ప్రభా. మరి ఆ బిడ్డను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. మరి నిజంగా ముఖ్యంగా ప్రభా అనేక వర్తమానాల ద్వారా మరి మేము అనేకులుగా మేము నాయన బలము పొంది నీ సన్నిధిలో నడుచుకునే బిడ్డలుగా ఉండేలాగా నీ కృపణ దయచేయండి. మీటింగ్స్ నిమిత్తం ప్రభా మరి నాయన మరి వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి, ఎలక్ట్రిసిటీని నీ ఆధీనంలో ఉంచుకోండి, ప్రతి అవసరతను కూడా నీ ఆధీనంలో ఉంచుకోండి అయ్యా. ముఖ్యంగా ప్రభా నీ సన్నిధిలో నువ్వు మహిమపడే నిన్ను మహిమపరిచే వారిగా మేము ఉండేలాగా నీ కృపణ దయచేయండి. ఇటు రీతిగా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని అయ్యా ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన ఇంకా రాలేక ప్రభా గృహాల్లో ఉంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ శ్రమ దినాలు 40 రోజులు కూడా ప్రభా మరొక తీర్మానంతో నీ సన్నిధికి వచ్చి ప్రభా మరి నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా, నిన్ను బలపరిచే బిడ్డలుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అయ్యా. మరి కార్యక్రమం అంతా కూడా జయకరంగా జరిగించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ త్వరలో రానున్న నజరేడైన యేసు నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. రేపటి దినాన తిరిగి యథావిధిగా సాయంకాలం 7:30 గంటలకు 21వ దినపు శిలువ ధ్యానాల కూడికను మనం ప్రారంభించుకుంటాం. దయచేసి మీరు అందరూ సిద్ధపడి రావాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. రేపటి దినాన శుక్రవారం కావున మధ్యాహ్న కాల సమయము 1 గంట నుంచి 3 గంటల వరకు స్త్రీల కూడిక కూడా ఉంటుంది కనుక స్త్రీలు అటువంటి వారు ఆ కూడికకి రావాల్సిందిగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.